ఒక వ్యక్తి స్కూల్లో పనిచేసేవాడు. అతని యొక్క జాబ్ ఏంటంటే టైం అవ్వగానే గంట కొట్టడం. ఒకరోజు స్కూల్కి కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ యొక్క చూపు ఆ గంట కొట్టేవాడి మీద పడుతుంది. దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఏం చదువుకున్నావు అని అడుగుతాడు. ఆ గంట కొట్టేవాడు నేను ఏం చదువుకోలేదు సార్ అంటాడు. వెంటనే జాబ్లో తీసేస్తాడు. అతను రోడ్డు మీద పడిపోతాడు. తర్వాత ఆ గంట కొట్టేవాడు ఏదో విధంగా కష్టపడి రోడ్డు మీద చిన్న సమోసా షాప్ పెట్టుకుంటాడు. అలా కష్టపడి కొన్ని రోజులకి ఒక పెద్ద బేకరీ ఓపెన్ చేస్తాడు. ఆ విధంగా కష్టపడి బేకరీ నుంచి రెస్టారెంట్లు ఓపెన్ చేసే స్థాయికి ఎదిగి సిటీలోనే పెద్ద ధనవంతుడు అయిపోతాడు. ఒకరోజు ఒక విలేకరు వచ్చి అతన్ని చాలా ప్రశ్నలు అడుగుతాడు. సార్ మీరు చాలా చిన్న స్థాయి నుండి ఇంత పెద్ద స్థాయికి ఎలా వచ్చారని రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇతను సమాధానం ఇస్తూ ఉంటాడు. విలేకరు చివరిగా అతను ఒక క్వశ్చన్ అడుగుతాడు, సార్ మీరు ఏం చదువుకున్నారని. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, నేనేం చదువుకోలేదని. అప్పుడు ఆ విలేకరు అంటాడు, మీరు బాగా చదువుకొని ఉంటే ఏ స్థాయిలో ఉండేవారు అని. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, నేను బాగా చదువుకొని ఉంటే స్కూల్లో గంట కొట్టుకుంటూ ఉండేవాడిని అంటాడు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చదువుకున్న వారికంటే చదువు రాని వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద ధనవంతులు అవుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు. చదువు ఉండాలి, చదువుతో పాటు స్కిల్స్ కూడా ఉండాలి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం డిగ్రీలు చదువుకుంటే ఏం లాభం ఉండదు. స్కిల్స్, టాలెంట్ ఉండాలి.